క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ వ్యవహారంలో తయారు చేసినటువంటి నివేదికను పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా అక్కడి నుంచి ఏఐసీసీ అధిష్టానానికి నివేదిక చేరిందని చెప్పి వివరించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొండా సురేఖ మీద వేటు తప్పదు అనేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. ప్రధానంగా ఇట్లాంటి వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీకి తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది, పార్టీలో ఇంకొంతమందికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది మాట్లాడడానికి. కాబట్టి పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తప్పవు అనే విధంగా ఒక మెసేజ్ ఉండాలి అని అంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధిష్టానానికి నివేదించామని చెప్పి మల్లు రవి స్పష్టంగా చెప్పారు. ఈ ఒక్క మాటను చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయేమో అని అనిపిస్తోంది. దీనికి 2-3 కారణాలు కూడా ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలను కొండా సురేఖ ఖండించకపోవడాన్ని క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకుంది, తీవ్రంగా పరిగణించింది. బాధ్యత గల మంత్రిగా ఉంటూ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా ఆమె సొంత కూతురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కనీసం ఆమె మాట్లాడింది తప్పు అనే ఒక్క మాట కూడా ఖండించకపోవడాన్ని క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకుంది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కొండా సురేఖ రిప్లై కూడా సరిగ్గా లేకపోవడాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగానే తీసుకుంది. ఒక రిప్లైలోనేమో అసలు నాకు సంబంధం లేదు, నన్ను బాధ్యురాలను చేయదు, అది ఆమె వ్యక్తిగత విమర్శలు అంటూ ఒక రిప్లైలో చెప్పడం, ఇంకొక రిప్లైలోనేమో ఎవరో కుట్ర చేస్తున్నారు, ఆ కుట్ర చేసేవారిని మీరు ఐడెంటిఫై చేయండి చెప్పి ఇంకొక రిప్లై ఇచ్చింది. ఈ రెండు కూడా క్రమశిక్షణ కమిటీని సంతృప్తి పరచలేకపోయాయి. కొండా సుస్మిత వ్యాఖ్యలు తీవ్రంగా ఉండడం, దానికి కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై అసంపూర్తిగా లేకపోతే అసలు దానికి సంబంధం లేకుండా ఉండడాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా తీసుకుంది. దీంతో పాటు కొండా సురేఖ మీద వేటు తప్పదా అనడానికి ఇంకొక రీజన్ కూడా మనకు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లంతా కూడా కొండా సురేఖను ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తొలగించకపోతే పార్టీ నుంచి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించరు, ఉన్న అడ్డంకులేంటి అని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కూడా నేరుగా చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది మంత్రులు కూడా సీఎంకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి, లేకపోతే పార్టీ లైన్ దాటి మాట్లాడిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, దానివల్ల పార్టీలో క్రమశిక్షణ తగ్గి ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా మెన్షన్ చేశారు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే ఇది తప్పుడు సంకేతం ఉంటుంది, వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం మీద పార్టీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అన్ని దారులు మూసుకుపోయినట్టుగా కొండా సురేఖ మంత్రి పదవిపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుందని సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇచ్చినటువంటి నివేదిక అధిష్టానం చేరినటువంటి నివేదికలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నివేదిక ఇచ్చినట్టుగా మల్లు రవి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మీద వేటుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే తలెత్తేటువంటి పరిణామాలను కూడా ముందుగానే ఊహించుకొని దానికి అనుగుణంగా సిద్ధం కావాలి. పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఈ మంత్రి పదవిని తొలగిస్తే లేకపోతే కొండా సురేఖ ఎఫెక్ట్ అనేది లేకుండా చూసే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రేపో మాపో కొండా సురేఖను ఖచ్చితంగా బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు మనకు మల్లు రవి చేసిన వ్యాఖ్యలు కానీ ఎమ్మెల్యేల నుంచి ఉన్నటువంటి సోర్స్ కానీ ఎమ్మెల్యేలు సీఎంకి చెప్పినటువంటి అంశం ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఆమె ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎట్లాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆమె ఎట్లా వ్యవహరిస్తారు, ఈ అంశాల మీదనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. చూడాలి మంత్రివర్గం నుంచి ఆమెను తొలగిస్తే తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటో.